సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ సప్తఋ సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో మరియు అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యులు గారి అనుగ్రహంతో మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజి గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చెల్లెస్ మాస్టర్ ఆశీస్సులతో ఈరోజు సర్వం విశ్వమయం గ్రూప్ ని మొదలు పెడదాం. శ్రీ గురు చరిత్ర 30వ అధ్యయనాన్ని ఈ రోజు మనకి రాధా మేడం గారు చెప్పబోతున్నారు. రాధా మేడం, సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం మ్యామ్ మీకు. థ్యాంక్ యూ రమా మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము, రచయిత పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. మనం ఈ రోజు 30వ అధ్యాయం గురించి పారాయణ చేసుకుంటున్నాము. ముందుగా మనం కొంచెం 29వ అధ్యాయంలో ఏం జరిగిందనేది చెప్పుకుంటూ 30వ అధ్యాయంలోకి వెళ్దాము. 29వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, వామదేవుడు అనేసి ఒక మునీశ్వరుడు ఉండేవాడు. అతడు నిత్యము విభూతిని ధరించి అరణ్యంలో సంచరిస్తూ ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా ఏమవుతుందంటే, ఒక బ్రహ్మ రాక్షసుడు అందరినీ జంతువులను తింటూ ఆ మునిని కూడా తినాలనేసి ముందుకు వస్తాడన్నమాట. వచ్చినప్పుడు ఆయన మునిని తాకగానే ఆ ముని శరీరానికి ఉన్న విభూతి ఈ రాక్షసునికి అంటుకోవడం వల్ల ఆయనకి గత 25 జన్మలు తెలిసిపోతాయన్నమాట. పూర్వజన్మలన్నీ తెలిసిపోయి ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అయినప్పుడు అతను 24 జన్మలు జంతువుల్లాగా పుట్టాడంట. అంటే ఈ కుక్కలాగా, నక్కలాగా, తోడేలు, కుందేలు, కోతి ఇలాంటి జన్మలు ఎత్తాక 25వ జన్మలో బ్రహ్మరాక్షసుడు అవుతాడంట. అప్పుడు ఆ సమయంలో ఈ వామదేవుడిని చంపాలనుకున్నప్పుడు ఆ అరణ్యంలో స్వామి ఆయన మునీశ్వరుని తాకగానే ఆ విభూది మహిమ వల్ల ఇతడికి జ్ఞానోదయం అయ్యి అన్ని తెలుసుకొని రాధా మేడం, స్వామివారిని. కొంచెం పెద్దగా చెప్పారా? కొంచెం స్లోగా వినిపిస్తుంది, కొంచెం పెద్దగా చెప్పండి. ఓకే మేడం, ఇప్పుడు గట్టిగా ఉందా? వినిపిస్తుందా? ఇంకా కొంచెం పెంచాలా? ఆ అయితే ఈ బ్రహ్మరాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి గత 24 జన్మలు తెలిసిపోతాయన్నమాట విభూది వలన. ఆ విభూది అతను తాకడం వలన, స్వామివారి స్పర్శ వలన, వామదేవుని స్పర్శ, ముని వాళ్ళ స్పర్శ వలన ఇతనికి 24 జన్మలలో ఈయన అన్ని జంతువుల జన్మలలో ఉంటాడంట. 25వ జన్మ వచ్చేసరికి బ్రహ్మ రాక్షసుడయ్యి అప్పుడు ఈయనకు జ్ఞానోదయం అయ్యి ఆ స్వామిని, ఆ మునీశ్వరుణ్ణి, స్వామి ఇంకా మీరే పరమాత్మ పరమేశ్వరుడు నా పాలిట, మీ స్పర్శ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. మీరు నాకు ఆ ఈ మీరే నాకు ఇంకా దేవుడు. మీరు అసలు ఎలా నాకు ఇంతటి జ్ఞానోదయం కలిగింది? నేను ఏదో కొంచెం పుణ్యం చేసుకొని ఉంటాను కాబట్టి నాకు ఈ పూర్వజన్మ స్మృతులన్నీ తెలిసొచ్చాయి అనేసి ఆయనను అడుగుతాడన్నమాట. వామదేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు అతను ఏం చెప్తాడంటే, వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నేను ధరించిన విభూది మహిమ. సాక్షాత్తు పరమశివుడే దీన్ని ధరిస్తాడు. దీని మహత్యం చెప్పడము ఎవరితరము కాదు అనేసి అక్కడ ఒక చిన్న కథను చెప్తాడన్నమాట. ఆ కథలో ఏంటంటే, ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీస్తాడన్నమాట. అయితే ఆయన అలా వేరే కుల స్త్రీని చేరదీయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ బ్రాహ్మణుణ్ణి అతన్ని ఇంటి నుంచి తరిమేస్తారన్నమాట. అప్పుడు అతడు ఏం చేస్తాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయి త్రాగుడికి అలవాటైపోయి డబ్బులు అందరు ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అతన్ని వెలివేస్తారన్నమాట. దూరంగా పెట్టేసరికి దొంగతనాలు అలాంటివి చేయడము స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు ఏమైతుంది, అనుకోకుండా ఇతను మళ్ళీ శూద్రశ్రీ ఎవరైతే ఉంటుందో ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ వేరే ఒక ప్రియుడితో ఉంటుందన్నమాట. అతను ఆమె ఇద్దరు ఒక ప్లాన్ చేసుకొని ఇతన్ని బాగా చితకబాది గోతిలో పడేస్తారన్నమాట. అప్పుడు అతడు కొన ఊపిరితో ఉంటాడు. కొన ఊపిరితో ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక శునకం వస్తుంది, ఒక కుక్క వస్తుంది. అది వచ్చేసి ఆయన మొత్తం శరీరం అంతా
వాసంతోటి గమనిస్తూ చూస్తూ ఉంటుందన్నమాట. అది అతను పూర్తిగా చనిపోయి ఉండడు, కొన ఊపిరితో ఉంటాడన్నమాట. అప్పుడు ఆ కుక్కకి ఏదో కొద్దిగా విభూది ఉంటదన్నమాట. ఆ విభూది ఇతని మీద పడుతుంది. పడగానే ఇంకా అతను చివరి క్షణంలో అతను ఇంకా చనిపోతాడు. చనిపోయినప్పుడు అక్కడ యమదూతలు మళ్ళా మన శివకింకరులు ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు శివకింకరులు ఏమంటారు, యమదూతల్ని మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఈయనను తీసుకొని రమ్మని పరమశివుడు మాకు ఆజ్ఞాపించారు అని చెప్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి యమధర్మరాజు చెప్తారు డైరెక్ట్. అప్పుడు యమధర్మరాజు వస్తారు. వచ్చి ఏంటి కారణం ఏంటి అని కనుక్కుంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఈయన చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను మొత్తం విభూది ఉంది ఇతని మీద, కాబట్టి ఈయన కైలాసానికి అర్హుడు, ఈయనను తీసుకుని రమ్మని పరమశివుడు ఆజ్ఞాపించాడు అని చెప్తారు. కనుకనే ఇది నా నా మహిమేమీ కాదు, ఈ విభూదిని ధరించడం వల్ల మనకు ఎలాంటి పాపాలైనా తొలగిపోయి మనము జ్ఞానాన్ని పొందుతాము, మోక్షాన్ని సాధిస్తాము, శివుణ్ణి చేరుకుంటామనేసి ఇలా చిన్న కథ చెప్పి అక్కడి నుంచి ఈ రాక్షసునికి చెప్తూ ఉంటాడన్నమాట వామదేవుడు. ఎవరైతే బ్రహ్మ రాక్షసుడికి 24 జన్మలు తెలుస్తాయో అతనికి అలా చెప్పి సాక్షాత్తు ఈ విభూది మహిమను నేను నీకు చెప్తాను, పరమశివుడు చెప్పిన విభూది గురించి చెప్తాను విను అనేసి చెప్పడం స్టార్ట్ చేస్తాడన్నమాట. అక్కడ విభూది యొక్క గొప్పతనం గురించి, విభూదిని అసలు ఎలా తయారు చేస్తారు, అది ధరించడం వల్ల ఏం జరుగుతుంది, ఎలా ధరించాలి అని పరమశివుడు ఏ విధంగా చెప్పాడనేది చెప్తాడు వామదేవుడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో, అంటే శివగణాలు ఉంటాయి కదా, నంది వీళ్ళందరితోటి ఆయన అక్కడ ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ నారదాది ఋషులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ వాళ్ళు మందర పర్వతానికి వచ్చారండి. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద సింహాసనం వేసి మహాశివుణ్ణి కూర్చోబెడితే అతను ఎలా ఉన్నారంటే స్వామివారు కర్పూర కాంతితో వెలుగుతున్నారంట. అతను నాగాభరణాలను ధరించి ఉన్నారంట స్వామి. మళ్ళీ చంద్రవంక సకల ఆయుధాలు ధరించి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నారంట పరమేశ్వరుడు. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి సనత్ కుమారుడనే అతను వచ్చి స్వామి వారిని నమస్కరించి, స్వామి, ఈ లోకంలో ఉన్న వాళ్ళ పాపాలన్నీ తొలగించడానికి ఒక సులభమైన ఉపాయం చెప్పండి అనేసి అడిగాడంట. అడిగినప్పుడు అప్పుడు పరమశివుడు ఏం బోధించాడంటే, సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడము అని చెప్పాడంట. భస్మంతో త్రిపుండ్రాలు అంటే మన విభూది అన్నమాట. అదే మనం నుదుటిన అలంకరించుకునే విభూది ఉంటుంది కదా, దాన్ని త్రిపుండ్రాలు అంటారు. దాన్ని ధరించడం వలన మనకు ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయనేసి సాక్షాత్తు పరమశివుడే చెప్పాడంట. అది ఎలా చెప్పారంటే, భస్మం కోసం మనము గోమయము, ఆవు పేడను తీసుకొని దానితో పిడకలు చేసి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని ఏం చేయాలంట, సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మంత్రాన్ని చదవాలి. తర్వాత అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించాలి. మానసోక్త అనే మంత్రంతో చదువుతూ దాన్ని బొటన వేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలంటే ఇన్ని విధాలుగా చేస్తే ఆ భస్మము తయారవుతుంది. విభూది అనేది ఎలా తయారవుతుందో స్వామివారు చెప్తున్నారు, పరమశివుడు చెప్తున్నాడు సాక్షాత్తు. తర్వాత దాన్ని ఏం చేయాలి, ఈ మన నుదుటిన ఎలా అలంకరించుకోవాలో కూడా చెప్పారు. అది ఎలా అంటే, తయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలంట. ఇలా మంత్రాలు చదువుతూ విభూతిని తీసుకొని ధరిస్తూ ఉండాలి. అది మనం ఎలా ధరించాలి, మూడింటిలో అంటే ఆ 3 చేతి వేళ్ళు ఉంటాయి కదా, ఆ చేతి వేళ్లతోటి తీసుకొని మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకుని దానిని కనుబొమ్మల కొనలకి దాటకుండా మధ్యలో మన నుదిటి మీద మధ్యలో దిద్దుకోవాలంట. అప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మొదటి రేఖ ఆకారం వర్ణము, భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాత సదస్తము. దీనికి బ్రహ్మదేవత అధిదేవత అంట. ఏది మొదటి రేఖకి మనం నుదిటిని గీసుకునే 3 రేఖల గురించి దాంట్లో ఏమేమి ఉన్నాయో కూడా చెప్పారు స్వామివారు. రెండవ రేఖ వచ్చేసి అది ఆకాశతత్వం ఉంటుంది, యజుర్వేదానికి సంబంధించింది.
ఇచ్ఛాశక్తి ఉంటుంది అందులో, విష్ణు దేవతకి చిహ్నం అని చెప్పారు. మళ్ళీ చివరగా ఇంకా 3వ గీత ఉంటుంది, ఏదైతే ఉంటుందో అది సాక్షాత్తు సత్వగుణం ఉండి పరమశివుడికి సంబంధించిందంట. ఇలా అది ఆ ఈ మకారం అనేది ఉంటుందంట. ఇలా ఈ త్రిపుండ్రాలను ధరించాలంటే ఈ 3 గీతలను శివాలయంలో విభూది ఉంటుంది కదండి, 3 గీతలు తీసుకుంటాం కదా, దాన్ని ఇలా అనుకుంటూ ధరించాలి అని సాక్షాత్తు పరమశివుడే చెప్పారంట. అయితే ఈ రీతిన మనము ఆ, మనకి ఇవన్నీ తెలియదు కదా, మంత్రాలు అలాంటివన్నీ. అవి తెలిసినా తెలియకపోయినా మనము మామూలుగా అయినా దాన్ని సంపూర్ణ విశ్వాసంతో భస్మాన్ని ధరిస్తే చాలంట, మన పాపాలన్నీ నశిస్తాయి. అన్ని భూమిపై ఉన్న తీర్థాలన్నిటిలోనూ స్నానం చేసినంత పుణ్యము మనకి కలుగుతుంది, మంత్రాలను అనుష్ఠానం చేసినంత ఫలితం లభిస్తుంది అనేసి స్వయంగా పరమశివుడే చెప్పారంట. ఐశ్వర్యము, జ్ఞానము ఇవన్నీ విభూతిని ధరించడం వల్ల మనకు కలుగుతాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు. అందుకనే నేను ప్రతిరోజు నిత్యము నా నా ఒంటికి ఈ విభూతిని ధరిస్తాను. ఇది నా మహిమ ఏమి కాదు, ఈ విభూతి వల్లనే నీకు జ్ఞానోదయం అయ్యిందనేసి ఈ వామనుడు ఉంటాడు కదా, ఎవరైతే వామదేవుడు బ్రాహ్మణుడు ఉంటాడు కదా, ఈ బ్రహ్మరాక్షసుడు కదా చెప్పడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఇలా చెప్పడం వల్ల ఇదంతా విన్నాక ఈ రాక్షసుడు ఆ మునికి ప్రదక్షిణం చేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతాడన్నమాట. ఈ రకంగా ఈ భస్మ మహిమనంట శౌనకాది ఋషులకు సూత మహాముని కూడా ఈ రకంగానే చెప్పడము జరిగింది. సాక్షాత్తు పరమశివుడే ఈ విధంగా వివరించాడంట విభూది యొక్క మహత్వం, విభూతిని ధరించడం వల్ల ఏం జరుగుతుంది, దాంట్లో ఉన్న ఆ 3 రేఖలలో ఉన్న గుణాలేంటి, ఏ సత్వగుణము ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ స్వామివారు వివరించడం. ఒకవేళ అవి తెలిసినా తెలియకపోయినా భక్తి శ్రద్ధలతోటి విశ్వాసంతో ధరించిన వాళ్ళ పాపాలను కూడా తొలగిస్తానని స్వామివారు చెప్పడం జరిగింది. అన్ని ఆశ్రమ వాసులు, అన్ని కులాలు, అన్ని అందరూ 4 ఆశ్రమాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ భస్మాన్ని ధరించవచ్చు అని స్వయంగా స్వామివారే చెప్పడంతో నిన్నటి 29వ అధ్యాయము సంపూర్ణమైందండి. ఈ రోజు మనము శ్రీ గురు చరిత్ర 30వ అధ్యాయము చెప్పుకుందాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ అధ్యాయాలలో ఇప్పుడు మనం చదువుకునే ఈ 30వ అధ్యాయంలో 30, 31, 32 ఈ 3 అధ్యాయాలలో మనకు గోపీనాథుని దత్తానుగ్రహం, అంటే గోపీనాథుడు అనే బ్రాహ్మణునికి సంబంధించి దత్తస్వామి ఏ విధంగా అనుగ్రహించారు, ఆయన జన్మించిన కుమారుడు యవ్వనంలోనే క్షయవ్యాధితో మరణిస్తాడన్నమాట. దానికి శ్రీ గురుని అనుగ్రహంతో మళ్ళీ అతడు బతుకుతాడు. ఎలా బతుకుతాడు అనే విషయము మనం ఈ 30వ అధ్యాయంలో చూస్తామంట. మళ్ళా తర్వాత సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలో వ్రాతను మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదహరిస్తుంది. అంటే స్వామివారంట బ్రహ్మ రాసిన రాతను ఈ జన్మలో రాసిన రాతను మరుజన్మలో రాసిన రాతను ఈ జన్మలో కూడా మారుస్తారంట స్వామివారు. అలాంటి లీలల గురించి కూడా మనకు ఈ రాబోయే 31, 32 అధ్యాయాల్లో మనం చదువుకుంటామని చెప్తున్నారు. మరియు ఇట్టి లీలలు శ్రీ అక్కల్కోట స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా దత్తావతార చరిత్రలో కూడా చూడవచ్చును. ఇవి ఆల్రెడీ అక్కల్కోట స్వామి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, మళ్ళీ దత్త భగవాను చరిత్రలో కూడా ఇలాంటివి మనము కథలను వినే ఉంటాము, చూసే ఉంటామని చెప్తున్నారు. క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు శ్రీ ధర్మాన్ని ఉదాహరణగా వివరిస్తాయి. అంటే ఇప్పటి వరకు మనము 29 అధ్యాయాల వరకు చదువుకున్నాము, పారాయణ చేసుకున్నాం కదా. ఇందులో అన్ని కర్మ మార్గాలు, సన్యాస మార్గాలు పురుషులకు సంబంధించినవి వివరిస్తుంటే, ఇక మీదట ఇప్పుడు మనం చదువుకోబోయే అధ్యాయాలన్నీ స్త్రీ ధర్మాలని, స్త్రీ యొక్క ధర్మాలు, స్త్రీ ఆచరించాల్సిన పద్ధతులు, స్త్రీకి జరిగిన ఈ కథలు అలాంటివన్నీ వాటి గురించి వివరిస్తాయంట. ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి. ఇక్కడ మనకు ముందు సావిత్రి, సతీ సావిత్రి ఉంది కదా,
ఆమె స్టోరీ కూడా వస్తుందనేసి చెప్తున్నారు. ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మ పరులైన సద్గురువును ఆశ్రయించటం వలన పొందగలరని, ధర్మ పరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతము నిరూపిస్తుంది. ఆమెకు సహగమనం వలె ధర్మనిరతి కూడా సద్గురు సమాగమే ఫలితము. అంటే ఇక్కడ సతీ సావిత్రి ఉంది కదండి, ఆమె వాళ్ళ భర్తను యమధర్మరాజు వచ్చి తీసుకెళ్తారు కదా, అక్కడ ఆ స్టోరీ కూడా ఇందులో మనకు కనెక్ట్ అయి ఉంది అని చెప్తున్నారు. ఆ వృత్తాంతాన్ని కూడా మనము ఇక్కడ రాబోయే అధ్యాయంలో చూస్తామంట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ మనకు ధర్మం వలన పొందలేని ఫలితాలు, అంటే మనం ధర్మంగా ఉన్నా కానీ కొన్ని ఫలితాలను పొందలేకపోతే సర్వధర్మ పరుడైన సద్గురువు, అంటే ఎవరైతే మన గురువును ఆశ్రయిస్తామో ఆయన ఆయన సర్వధర్మ పరుడే ఉంటారు కదా, ఆయన వల్ల అంటే మనము పొందగలమంట. ఆయన వల్ల మనము అనేక ఫలితాలను పొందగలుగుతామనేసి మనకు ముందు అధ్యాయంలో తెలియజేస్తున్నారంట. ఇప్పుడు ఇక్కడ కథ ఆరంభం. నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీ గురిని గూర్చిన అపురూపమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణము ఎప్పటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏం జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు. అంతటా సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు. ఇక్కడ మళ్ళీ మనం ముందుకొచ్చాము. స్టార్టింగ్ నుంచి నామధారకుడు శ్రీగురుని చరిత్ర, శ్రీగురుడు చేసిన లీలలు, ఆయన ఏ క్షేత్రాలలో ఉన్నారు, ఎక్కడ క్షేత్రాలను పునరుద్ధరించారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ అంతర్ధానం అయ్యారు, అక్కడ జరిగిన విశేషాల గురించి తెలుసుకుంటున్నాడు కదా. అయితే ఇప్పటికైనా నేను నీ రుణం తీర్చుకోలేను కాబట్టి ఇంకా ఏమేమి జరిగినాయో నాకు చెప్పండి అనేసి సిద్ధమునిని అడిగాడంట. నామధారక, శ్రీగురుని లీలలన్నీ చెప్పడము ఎవరి తరము కాదు, నాకు చేతనైనంత వరకు చెబుతాను విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమునన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకడి వృత్తాంతం చెబుతాను విను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నామధారకుడు సిద్ధముని ఇంకా చెప్పమని అన్నప్పుడు సిద్ధముని ఏం చెప్తున్నారు, ఆయన లీలలు ఎన్ని ఉన్నాయంటే అవి చెప్పడం నా తరం కూడా కాదు. కాబట్టి ఆయన చూడ్డానికి మామూలుగా సాధారణ వ్యక్తిలానే కనిపిస్తున్నారు కానీ ఆయన స్వయంగా త్రిమూర్తి అవతారంలో ఉన్నారు. ఆయన మహిమలన్నీ ఊరున ప్రతి దిక్కుల్లో వ్యాపించి ఉన్నాయి కాబట్టి భక్తులందరూ ఆయన ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారి అనుగ్రహం కోసము వస్తున్నారు, వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు, కోరిన కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మళ్ళా దరిద్రులైన వాళ్ళు ధనాన్ని, సంతానం లేని వాళ్ళు సంతానాన్ని, రోగులేమో ఆరోగ్యము పొందుతున్నారు అనేసి చెప్తూ ఒక చిన్న కథ ఇక్కడ చెప్పడం ప్రారంభించారు. మాహురాపురంలో గోడెనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక మాహురాపురం అనేసి ఒక ఊర్లోనంట గోపీనాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అన్నమాట. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి, ఆయన పేరు గోపీనాథుడు. అతడికంట చాలా పిల్లలు పుడుతున్నారంట, చనిపోతున్నారు. ఇంకా పుట్టిన పిల్లలు చనిపోవడం వల్ల ఇంకా అతని దుఃఖం భరించలేక వాళ్ళిద్దరు దంపతులు ఏం చేశారు, దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారంట. పూజించి ఆ స్వామి అనుగ్రహం పొందిన తర్వాత కొంతకాలానికి వారికి ఒక మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడనే పేరు పెట్టుకున్నారు. అతనికి స్వామివారి పేరే పెట్టుకున్నారంట. అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లవానికి 21వ ఏట ఉపనయనం చేశారు. ఆ పిల్లగాడికి ఏం చేశారంట, 21 సంవత్సరం రాగానే ఉపనయనం చేశారంట. 12వ సంవత్సరంలో సారీ ఒక్క నిమిషం. ఆ అబ్బాయికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో ధూమవతి
సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహము చేశారు. ఈయనకు ఆ బాబు పుట్టాడు కదా ఈ గోపీనాథుడికి. అతనికి ఏం చేశారంట, 5వ ఏటనే ఉపనయనం చేశారంట. 12 సంవత్సరాలు రాగానే సావిత్రి అనే కన్యతో వివాహము చేశారు. ఆ దంపతులు సుగుణాలలోను సౌందర్యంలోను సమానులై రతి మన్మధుల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇతనికి 5వ ఏటనే ఉపనయనం చేసిండు. 12వ ఏట రాగానే 12 ఏళ్ళు రాగానే సావిత్రి అనే కన్యతోటి వివాహం చేశారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు చూడ్డానికి, రతి మన్మధుల వలె ఉన్నారంట. ప్రేమానురాగాలతో కలిసి మంచిగా ఉత్తమ గృహస్థ జీవితం గడుపుతున్నారంట. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16 సంవత్సరాలనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవహారమే తీసుకుంటుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. ఏం జరిగిందంట, 5 ఏళ్లకు ఉపనయనం చేసిండ్రు, 12 ఏళ్లకు పెళ్లి చేసిండ్రు. పెళ్ళైన తర్వాత 16వ సంవత్సరం రాగానే ఇతను దత్తుడు, అతని పేరు దత్తుడు, అబ్బాయి పేరు. 16 సంవత్సరాలు రాగానే అతనికి ఏం జరిగింది, జబ్బు చేసిందంట. జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా అని, ఎంత వైద్యం చేయించినా అని తగ్గలేదంట. అతనికి అన్నం మీద ద్వేషం కలిగిందంట. అన్నమే తినడం మానేసిందంట. ఇంకా ద్రవహారం తీసుకుంటున్నాడంట. అయితే అప్పుడు నిత్యము ఉపవాసిగా ఉండిపోయాడు. ఇంకా ఏం తినడం పోవట్లేదు, అతనికి ఉన్న వ్యాధి అలాంటిది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయంట. అలా గడిచేసరికి ఆయనకి ఇది ఏం జబ్బు ఉంది, క్షయవ్యాధి ఉన్నట్టుగా బయటపడిందంట. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నము మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. ఇప్పుడు ఈమె కూడా ఏం చేసింది, భర్తతో పాటు ఆయన తిన్న తర్వాత మిగిలిన అన్నం తినడము, ఆయన సేవ చేసుకుంటూ ఆయన చూసుకుంటూ ఉండడం, అలాగే ఆమె కూడా అతనితో పాటు అలాగే గడుపుతుందంట. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. ఇంకా ఆయన మొత్తము ఎలా అయిపోయాడు, ఆ వ్యాధికి బాధితుడైపోయి మొత్తము శరీరం అంతా కృషించిపోయిందంట. ఇంకా ఆమె కూడా సరిగ్గా తినలేక ఆయన సేవ చేస్తూ చేస్తూ ఆమె కూడా శుష్కించిందంట. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారం ఏమీ చేసుకోనక పాత చీరే ధరించేది. జుట్టు దువ్వుకోకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినాను వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవం అని నమ్మి సేవిస్తూ ఉండేది. ఇంకా ఈమె ఏం చేసిందంట, ఆయన తిన్న తర్వాత మిగిలిన అన్నం తినడము, ఆయనకు సేవ చేస్తూ గడపడము, ఇంకా ఆమె సింగారించుకోవడం అలాంటివి ఏమి అలంకారం చేసుకోకుండా పాత చీరలు వేసుకునేదంట. తల కూడా దువ్వుకునేది కాదంట. మొత్తం ఆమె జుట్టు అంతా ఉండలు కట్టిందంట, జడలు జడలుగా అయిపోయేదంట. ఇంకా ఆమెను చూసి వాళ్ళ అత్తమామలందరూ తిట్టడం మొదలు పెట్టారంట. ఎంత చెప్పినా ఆమె వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవం అని భావించి ఆయనకు సేవలు చేస్తూ ఉందంట. ఆమె తనకు గల సిరి సంపదలు వెచ్చించి దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించితైనా మెరుగు అవ్వకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. ఇంకేమేం చేసింది, ఆమె దగ్గర ఉన్న సంపద డబ్బులన్నీ పెట్టేసి ఆయన గురించి అనేసి వ్రతాలు శాంతులు అంటే ఎవరు ఏం చెప్పినా అని అన్ని చేస్తూ పోయిందన్నమాట, అతను బాగుపడాలనేసి. మళ్ళీ ఎందరో వైద్యులు ఇచ్చిన మందులను కూడా వాడిందంట. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయంట. అలా 3 సంవత్సరాలు గడిచినా గానీ ఈ దత్తుడు పరిస్థితి మాత్రము ఏమాత్రము మారలేదంట. ఇంకా అందరూ ఆయన మీద ఆశలందరూ వదులుకున్నారంట. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలిచి ఇలా మొరపెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాము. ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి? వారలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకి ఎంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది గాని
అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేముంది, కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతున్నాడు. ఇంకా ఈయన భార్య ఏం చేసింది, మొత్తం డబ్బులు పెట్టి ఆయనకన్ని వైద్యులు చెప్పిన మందులు తీసుకొని రావడము, ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట. మళ్ళీ వ్రతాలు నోములు ఇవన్నీ చేసినా అని ఎలాంటి ఫలితాలు జరగలేదన్నమాట. అలా ఏండ్లు గడిచిపోయాయి. అట్లా 3 సంవత్సరాలు గడిచేసరికి ఇంకా అందరూ ఆయన మీద ఆశ వదులుకున్నారు. వదులుకునేసరికి ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు బాగా దుఃఖంతో స్వామివారిని ఇలా అడుగుతున్నారు, స్వామి నిన్ను పూజించిన తర్వాతనే కదా మాకి అబ్బాయి పుట్టాడు. నీ సేవలోనే కదా నీ పేరు పెట్టుకున్నాము ఈ అబ్బాయికి. మరి మాకు ఈ అబ్బాయి పుట్టడం తోటే మాకు వెనకటి దుఃఖం అంతా, అంటే ఎంతో మంది పుట్టి చనిపోయారు కదా పిల్లలు, ఆ దుఃఖాన్నంతా మర్చిపోయాము. ఇప్పుడు ఇతడు కూడా మాకు దక్కకుంటే ఇంకా మేము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి స్వామి అని దుఃఖిస్తున్నారంట. అప్పుడు ఈ దత్తుడు వీళ్ళ అబ్బాయి ఉంటాడు కదా, వాళ్ళ తల్లిదండ్రులను ఏమని అంటున్నాడు, ఊరడిస్తున్నాడంటే, అమ్మా మనకి ఎంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, మీరు ఎక్కువగా నా మీద ఆశ పెట్టుకోకండి అనేసి, దుఃఖించకండి, నా గురించి బాధపడకండి అని చెప్తున్నారంట. ఇంకా ఆ మాటలు వినేసరికి వాళ్ళు ఇంకా దుఃఖం వాళ్ళకి మరింత పొర్లుకొచ్చింది అన్నమాట. అంటే ఇంకా బాధపడుతున్నారంట. అతనే ఒప్పుకుంటున్నాడు, ఇంకా నేను ఉండను, చనిపోతాను, మీరు ఎక్కువగా నా మీద ఆశలు పెట్టుకోవద్దు, ఇంతే ఉంది మనకు రుణానుబంధము అనేసి కొడుకు చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా బాధపడుతున్నారంట. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా అంతా ఈశ్వరాధీనము గాని మన చేతిలో ఏముంది, నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను, నేను నీకు కష్టాలే తెచ్చి పెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటూ ఉండేవాడు. ఇంకా అతను ఏం చెప్తున్నాడంట, మీరు దుఃఖపడకండమ్మా, ఇంకా మనకి ఎంత ప్రాప్తం ఉందో అంతవరకే నేను ఉంటాను, మీరు నా గురించి ఎక్కువగా ఆశ పెట్టుకోకండి అనేసి చెప్తూ, నువ్వు ఇచ్చిన ఒక్క గడియ పాల రుణాన్ని కూడా నేను తీర్చుకోలేకపోతున్నాను, నిన్ను చాలా కష్టపెట్టాను, మిమ్మల్ని ఏ రకంగానూ నేను సుఖపెట్టలేకపోతున్నానని బాధపడుతున్నాడంట వాళ్ళ అబ్బాయి కూడా. దత్తుడు తన భార్యతో, ప్రేయసి నాకింకా కాలం తీరిపోతున్నది, నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు, గత జన్మలో నీకు నేను పరమ శత్రువును కాబోలు, నిన్నిలా బాధిస్తున్నాను, ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు, నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు, అయినా నీకిది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు, నీతో కాపురం చేసే అదృష్టము నాకు కించితైనా లేదు. ఇంకా ఏం చెప్తున్నాడంట, దత్తుడు తన భార్యతో మాట్లాడుతున్నాడు. ఆమె చాలా సేవలు చేస్తుంది కదా, ఆమె అలంకారాన్ని మర్చిపోయింది. ఆమె ఎలా అయిపోయిందంటే, ఆయనకు పెట్టింది మిగిలితే ఆమె తినడము, ఆయనకు నిరంతరం సేవలు చేయడము, ఆయనకు మందులు ఇవ్వడము, ఆయన కోసం వ్రతాలు నోములు ఇలాంటివన్నీ చేస్తుంది. ఆయన బ్రతికి మళ్ళీ బాగుంటాడేమో అన్న ఆశతో ఆమె జీవితం మొత్తము ఆయనకే అంకితం చేసిందన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నా కోసం పడ్డ కష్టాలకి అసలు అంతే లేదు, నీకు నేనేదో పరమ శత్రువును కాబోలు, అందుకనే నిన్ను ఇలా భావిస్తున్నాను, పూర్వజన్మలో నీకు పరమ శత్రువునో ఏమో నేను, అందుకే నేను ఇలా బాధిస్తున్నాను, నన్ను క్షమించు, నీకు ఇంకేం భయం లేదు, నా తల్లిదండ్రులు మటుకు నిన్ను కూతుర్లా చూసుకుంటారు, అయినా నీకు ఇష్టం లేకపోతే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అనేసి భార్యతో చెప్తున్నాడు. ఇంకా నీతో కాపురం చేసే అదృష్టము ఇంకా నాకు లేదు అని ఆయన చెప్తున్నాడు అన్నమాట ఆయన భార్యతో. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యము మంట కలిసింది అని బాధపడుతుండేవాడు. ఇంకా ఆయన లోపల ఏమని బాధపడుతున్నాడంట, ఈయనను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పాపము ఆ అమ్మాయి అన్ని బాధలు అనుభవిస్తుంది అనేసి బాధపడుతున్నాడంట. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, స్వామి మీరు నన్ను విడిచిపోతారా, మీకంటే నాకు వేరే గతి ఏమున్నది, భార్యకు భర్తయే దిక్కుగాని తల్లిదండ్రులు గారు, నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా, నా ప్రాణమైన మిమ్ములను వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు, మీరెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అంటుండేది. ఇంకా దత్తుడే ఆయన భార్యతో అలా మాట్లాడేసరికి ఆమె ఏం చెప్తుంది ఏడ్చుకుంటూ, సావిత్రి ఏం చెప్తుందంట, స్వామి మీరు నన్ను నిజంగానే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారా, మీకంటే నాకు వేరే ఇంకా ఎవరు ఉన్నారు, నాకు ఏమంటారు, మీలో నేను అర్ధ భాగాన్ని
అనేసి ఆమె మొరబెట్టుకుంటుందంట. మీరు లేకపోతే ఇంకా నాకేం దిక్కే లేదు అనేసి చెప్తుందంట. భర్తకు భార్యే దిక్కు గాని తల్లిదండ్రులు గారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అనేసి ఏడుస్తుంది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యా, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యము చెబుతుంది. ఇక్కడ ఈ దత్తుడు ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చాడు. తర్వాత మళ్ళీ ఆయన భార్యను ఓదార్చాడు. ఓదార్చిన తర్వాత భార్య ఏం చెప్తుంది? స్వామి, మీరు నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? మీరు వదిలిపోతే నాకు ఇంకా దిక్కెవరు అనేసి ఆమె మాట్లాడుతూ ఏం చెప్తుంది? భార్యకు భర్తయే దిక్కు గాని తల్లిదండ్రులు కాదు. కాబట్టి అలా వాళ్ళతో ఆమెతో మాట్లాడుతూ మళ్ళీ ఎవరైతే వీళ్ళ అత్తామామలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుందన్నమాట. మీరు కూడా ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండి నాకు ధైర్యం చెప్పాలి కదా. మనం ఎలాంటి భయపడవద్దు, మనం అందరం కలిసి భగవంతుని గట్టిగా ప్రార్థిద్దాం అనేసి ధైర్యం చెప్తుందంట వాళ్ళ అత్తామామలకు కూడా. ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని అనుకుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నరసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారంట, వాని అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఇప్పుడు ఈమె ఏమనుకుంది? ఇంకా ఈయన మొత్తం ఇంకా అనారోగ్య పాలైపోయాడు, ఇంక ఈయన బతకడు అన్న విషయం తెలిసి వాళ్ళ ఇంట్లో అందరూ బాధపడము, తల్లిదండ్రులు బాధపడము, తన దత్తుడు కూడా బాధపడడం, ఇవన్నీ చూసి ఇంకా ఆమెంతటా ఆమె ధైర్యం తెచ్చుకొని అలా ఒక ప్లేస్ చేంజ్ కోసము ఎక్కడికైనా తీసుకెళ్లాలనేసి అనుకుంటుందంట. అనుకుంటే అప్పుడు అక్కడ గ్రామంలో ఉన్న ఒక అతను వచ్చి ఏం చెప్పాడంట, మీరు ఎలాగూ దత్తభక్తులు కదా, మీరు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ మీకు మంచిగా జరుగుతుంది అనేసి చెప్పాడంట. చెప్తే అప్పుడు ఆమె ఏం చేసింది? అత్తామామలకు నమస్కరించి, గంధర్వపురంలో నృసింహ సరస్వతి ఉన్నారంట, అక్కడ ఆయన అనుగ్రహం వల్ల మళ్ళీ నా భర్తకు మంచి జరుగుతుండొచ్చు, నేను అక్కడికి మీరు అనుమతిస్తే నా భర్తను తీసుకొని అక్కడికి వెళ్తాను అనేసి అత్తమామలను అడుగుతుందంట. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను, మేము అక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసిందని వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకున్నది. ఇంకా ఈయన ఇంత అనారోగ్యంతో ఉన్నాడు కదా, ఒక చివరి ప్రయత్నం చేస్తాను, ఆ స్వామి గురించి ఊరంతా అనుకుంటున్నారు కదా, మీరు నాకు అనుగ్రహించండి, నాకు ఆజ్ఞనివ్వండి అనేసి అత్తమామ కాళ్ళ మీద పడి వేడుకుంటుందంట. అతను తీసుకొని వెళ్తాను అనేసి ఆ వృద్ధ దంపతులను బ్రతిమాలుకుంటుందంట సావిత్రి. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తామామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది. ఇంకా ఆ వృద్ధ దంపతులు ఏం చేశారు? వాళ్ళ అమ్మ, దత్తుడి తల్లిదండ్రి ఇంకా వాళ్ళ ఆశలన్నీ వదులుకున్నారు. ఇంకా సరే, ఏదైతే అది అయ్యింది, ఇంకా స్వామి మా దత్తుణ్ణి కాపాడాలి అనుకునేసి ఈమెకి అనుమతి ఇచ్చారంట తీసుకెళ్ళమని. అప్పుడు ఈమె అన్ని ఏర్పాట్లు చేసుకొని వాళ్ళ అత్తమామలకు, ధైర్యంగా ఉండండి మీరు, గురుదేవుడు ఎలాగైనా నా భర్తను కాపాడుతాడు అనేసి చెప్పి నమస్కారం పెట్టి అక్కడ నుంచి సెలవు తీసుకొని బయలుదేరిందంట. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. ఇంకా ఏం చేశారంట, వాళ్ళ అత్తమామలు ఈమె ఇంత ధైర్యం చేసి అతను తీసుకెళ్తా అనేసరికి వాళ్ళు ఆశ్చర్యపడి, సరే, ఆ దత్త అనుగ్రహం వలన మళ్ళీ నా కొడుకు మాకు చిరంజీవి లాగా బ్రతికి బయటకి రాగలడు, నువ్వు సౌభాగ్యవతి భవ అనేసి ఆమెను దీవించేసి పంపించారంట. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఇంకా ఆ కాలంలో ఇవి పల్లకిలు ఉండేవి కదా, అందులో ఆయన అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి
మెత్తటి పడక ఏర్పాటు చేసి మోసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తుంది, మెల్లగా నడవమని చెప్తుంది. ఈ విధంగా వాళ్ళు ప్రయాణం అయ్యారంట. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరము సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగుణ్ణి గూర్చి విచారిస్తుంది. అంత దూరం ఆ, ప్రయాణం చేసినందువలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవాసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఇంకా ఏమైందంట, వీళ్ళు ఇంకా పల్లకిలో ప్రయాణం అయిన తర్వాత అలా ప్రయాణం చేస్తూ చేస్తూ 3 రోజులు ప్రయాణం చేసేసరికి గంధర్వ నగరానికి వచ్చారంట. అక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఆమె అక్కడ శ్రీగురుని గురించి అక్కడ విచారిస్తుందంట. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటుందంట స్వామి వారి గురించి సావిత్రి. అంత దూరం ప్రయాణం చేసినందువల్ల అతనికి ఇంకా రోగబాధ తీవ్రం అయిపోయిందంట. ఆమె భర్తకి రోగబాధ తీవ్రమైందంట. అవాసాన దశ సమీపించిందా అన్నట్లు బాధతో గిలగిలలాడుతున్నాడు. అంటే ఇంకా చివరిగా కొన ఊపిరిలో ఉన్నాడంట. అంత బాధ తీవ్రమైందంట ఆ 3 రోజులలో అక్కడికి వెళ్ళేసరికి. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారందరినీ విచారించింది. ఇంకేం చేసింది, అక్కడికి వెళ్ళేసరికి ఆ పల్లకిని అక్కడ దింపేసి ఆమె ఆ భర్తను చూసుకుందన్నమాట. ఆయన తీవ్రంగా ఉన్నారు కదా, అనారోగ్యంతో గిలగిలలాడుతున్నాడు కదా. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తిందంట. స్వామివారు ఎక్కడ ఉంటారనేసి ఆ ఊర్లో విచారించి తెలుసుకోవడానికి వెళ్ళిందంట. స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని అక్కడున్న వాళ్ళు చెప్పారు. అతనిని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. ఏం జరిగిందంట, స్వామివారు ఎక్కడున్నారని ఆమె పరుగు పరుగున వెళ్లి తెలుసుకునేసరికి స్వామి అంట అక్కడ శ్రీ గురుడు సంగమం వద్దకు వెళ్లారంట అనుష్ఠానం చేసుకోవడానికి. అక్కడికి ఆమె డైరెక్ట్ తీసుకెళ్దామనేసి ఆమె భర్తను తీసుకొని వెళ్ళేసరికి అక్కడికే అతను దత్తుడు మరణించాడంట. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడున్న వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరము కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కాని నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్లు, నీడను చేరబోయిన వాని మీద చెట్టు విరిగి పడినట్లు, మంచినీటికని పోయినవాడు మొసలి నోటబడినట్లు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను అనేసి బాధపడుతుందంట. ఏమైంది, సంగమం దగ్గరికి తీసుకెళ్లేసరికి ఈమె భర్త చనిపోయాడు. చనిపోయేసరికి ఇంకా ఆమె శోకం భరించలేక కత్తితోటి ఆమెను పొడుచుకొని చంపేసుకోవాలనుకొని కత్తి తీసుకొని పొడుచుకోబోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్డు చెప్పారంట. అడ్డు చెప్పినప్పుడు ఆమె దుఃఖిస్తూ స్వామితోటి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, నేను ఎంతో ఆశతో వచ్చాను మీ దగ్గరికి, కానీ ఎలా అయిపోయిందంటే ఈ ఏమంటారు, దైవ దర్శనం కోసం వస్తే ఆలయం విరిగి నా మీద పడినట్లు, అంటే నేను దేనికోసం వచ్చానో అది జరగలేక నా భర్త ఇక్కడే మధ్యలోనే చనిపోయాడు. ఇప్పుడు నా గతేంటి స్వామి అనేసి బాగా బోరున ఏడుస్తుందంట. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానినయ్యాను. వృద్ధులైన అత్తామామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది. అంటే ఏం చెప్తుందంట, నేను తెలియకనే, అంటే నేను ఎంత పెద్ద తప్పు చేశానంటే నా భర్తను ఇక్కడ తీసుకొని వచ్చేసరికి నా భర్త ఇక్కడ అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం, అతను బాగవుతాడని తీసుకొస్తుంది కదా అన్న ఆశతో వచ్చిన నాకు దేశానికి వచ్చాను. అంటే ఇక్కడ వేరే గానుగాపురికి వచ్చింది కదా, అక్కడి నుంచి వచ్చినందుకు నా భర్త చనిపోయాడు, తల్లిదండ్రుల నుంచి దూరం చేశాను అనేసి, నా భర్త దిక్కులేని చావు చచ్చేలా నేనే దానికి కారణమయ్యాను అనేసి గట్టిగా ఏడుస్తుందంట. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువల్ల లాభమేమి? విధి లిఖితము విష్ణువైనా విడిచిపెడుతుందా అని
తెలియజెప్పాలని చూశారు. కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఆమె దీనాది దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడా, ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్ని ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసము నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితము చివరకు నాకి పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడకు పోయారు? మీరు లేకుండా నేను బ్రతకగలనా? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికిస్తానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేనిప్పుడు వారికి మొహం ఎలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదా హృదయ విదారకంగా శోకిస్తుంది. ఏం జరిగింది? ఇంకా ఆమె భరించలేకపోయింది. అతని భర్త చనిపోవడంతో ఏడ్చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ, నువ్వు ఇలా ఏడ్చడము అది కరెక్ట్ కాదు, ఆ ఇది బ్రహ్మ రాసిన రాత, ఎవరు మార్చలేరు, పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే కదా అనేసి అక్కడ ఉన్న వాళ్ళు నచ్చ చెప్తున్నారంట. కానీ ఆమె చిన్న వయసు ఆమె కాబట్టి, ఆమె భర్తతో సావాసం చేసింది కాబట్టి అక్కడ ఆమెకు అన్ని మధుర స్మృతులన్నీ గుర్తుకు వచ్చి ఆమె దీనాంతి దీనంగా ఏడుస్తూ, ఇప్పుడు నేను ఎలా బ్రతికేది? నేను చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను, వివాహం అయ్యాక భవానీ పూజలు చేశాను, అఖండ సౌభాగ్య వ్రతం చేశాను, నా దగ్గర ఉన్న ధనాన్ని మొత్తము నా భర్త బ్రతకాలనేసి వైద్యానికని అన్నిటికీ పెట్టాను. చివరికి నాకు ఈ పసుపు తాడు కూడా మిగలకుండా అతను చనిపోయాడు. నేను చేసిన పూజలన్నీ ఇలా అయిపోయాయి. నేను ఎలా చెప్పాలి? నా అత్త మామలకి ఏమని చెప్పాలి? ఇప్పుడు ఇతను చనిపోయిన వార్త వినగానే వాళ్ళిద్దరు కూడా చనిపోతారు. నేను ముగ్గురు ప్రాణాలు తీసిన దోషం నాకు సంభవిస్తుందనేసి ఆమె ఒకటే ఏడుస్తూ ఉందంట. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాల, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనము? నొసటి వ్రాత మారదు గదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు అనేసి అన్నాడంట. ఈమె ఇంతగా శోకిస్తూ ఏడుస్తూ ఉందంట. లబోదిబోమని మొత్తుకుంటుంది అతను తలుచుకుంటూ. వాళ్ళ అత్తమామకి ఏం చెప్పాలి అనేసి, ఇంకా నేను చేసిన పూజలు ఇలాంటివన్నీ నా భర్తను బ్రతికించలేకపోయాయి, ఇంత దూరం వచ్చాక కూడా నేను ఇలా చూడాల్సి వస్తుందా నా భర్తను అని ఏడుస్తుంటే, అక్కడంట ఒక స్వామి వచ్చారంట. స్వామి అలా ఎలా ఉన్నారు? ఆయన రుద్రాక్ష మాల వేసుకొని, చేతిలో శూలం ధరించి, శరీరం నిండా భస్మం ధరించి ఒక తపస్వి వచ్చారన్నమాట. ఆమె సావిత్రికి ఉపదేశం ఇచ్చారంట. ఏం చెప్తున్నారు? నువ్వు ఇలా ఏడ్చి ఏం ప్రయోజనము? నొసటి మీద రాత ఎవరైనా మార్చగలరా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద ఎవరున్నారు చనిపోకుండా శాశ్వతంగా? అయినా ఇతడు ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు అనేసి ఆ సావిత్రితో మాట్లాడుతున్నారంట. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవో అక్కడకు చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా మరలా నశించిపోయేవే గదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయవశులై అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అనుకోవడము ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మల వలన శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరము సుఖ దుఃఖాలను కలిగిస్తుంది. గుణాలన్నీ మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయి గాని నిజానికి లేనే లేవు. ఇక్కడున్న సన్యాసి ఎవరైతే తపస్వి వచ్చారో ఆయన వచ్చి సావిత్రికి ఎలాంటి విషయాలు చెప్తున్నారో చూడండి.
అసలు ఆయన ఎక్కడ పోయిండు అనుకుంటున్నావు, అంతగానం ఏడుస్తున్నావు కదా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఉండరు, అందరూ చనిపోతారు. కాబట్టి ఆ నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం ఏముంది, ఒకసారి ఆలోచించు అనేసి ఆమెకి ఉపదేశిస్తున్నారు. ఎలా చెప్తున్నారంటే, ఆ పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లుగా మళ్ళీ జీవులు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారు. అంటే నీటి నుండి వచ్చిన బుడగ ఈ శరీరాలు ధరించి కొంతసేపు అలా ఉండి మరలా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అంటే పుట్టేవాడెవడు, చనిపోయేవాడెవడు, అతడెవరు, అంతా మాయనే. ఈ జీవులన్నీ ఎలా అంటే నాది నా వాళ్ళని అనుకోవడం అంతా ఒక భ్రాంతి. తత్వం ఆలోచించు అనేసి చెప్తున్నారంట సన్యాసి సావిత్రికి. ఈ శరీరమే నీ భర్త అని నువ్వు అనుకుంటున్నావు. జీవుడు ఎలా వచ్చాడు, కర్మ వలన శరీరము ధరిస్తాడు. మళ్ళీ ఆ కర్మ ఎలా ఉంటుంది, త్రిగుణాల వలన ఏర్పడుతుంది. అంటే ఈ 3 గుణాలు ఉంటాయి కదా, ఆ గుణాల వలన ఏర్పడుతుందంట. శరీరము సుఖ దుఃఖాలను కలిగిస్తుంది. గుణాలన్నీ మాయ వలనే మాయ వలన ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి, కానీ నిజానికి అవన్నీ ఏమీ లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు. పుట్టుక చావు మొదలైన వికారాలు లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు అనేసి చెప్తున్నారంట. మొత్తం ఆయన ఆ హితము బోధిస్తున్నారు సావిత్రికి స్వామివారు. ఏమేమి చెప్తున్నారో చూడండి. ఇతను నీ భర్త అని నువ్వు ఒకటే ఏడుస్తున్నావు కదా, ఒకసారి ఆలోచించు. ఆయన ఆ, కర్మ కర్మ వలన శరీరము, జీవుడు అనేవాడు కర్మ చేయడం వలనే శరీరాన్ని ధరిస్తాడు. మళ్ళీ ఆ కర్మ ఎలా ఉంటుంది, 3 త్రిగుణాలతోటి ఏర్పడి సుఖ దుఃఖాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలన్నీ ఎలా ఉంటాయి, మాయతో కప్పి ఉంటాయంట. నిజానికి అసలు అవి లేనే లేవంట. మాయే గాని అంత ఏదీ లేదు. పుట్టుక చావు మొదలైన వికారాలు లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు. అంటే ఆ ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతమైనది. మనం పుడుతూ ఉంటాము, చేస్తూ ఉంటాం, కానీ ఆత్మ మటుకు అలానే శాశ్వతంగా ఉండిపోతుంది కదా. కాబట్టి ఈ ఆత్మకు ఎలాంటి త్రిగుణాలతోటి ఎలాంటి సంబంధం అనేది ఉండదు. కాబట్టి ఈ కర్మ వలనే జీవుడు శరీరాన్ని ధరిస్తుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడని తత్వాన్ని బోధిస్తున్నాడంట స్వామివారు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. అంటే మనము ఎలా మనము జన్మ తీసుకున్న తర్వాత బంధాలలో చిక్కిపోయి కర్మ ఎలా ఉంటుందంటే ఈ సంసారాలలో పడిపోయి ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటామంట. మృత్యు అంతటా సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతరంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా. కాలం వలన పుట్టి దానికి కదీనమైన ఉన్న ఈ శరీరము ఉండడము ఎలా సాధ్యము. ఇలా కాలము కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరము పుట్టినందుకు సంతోషం గాని మరణించినందుకు దుఃఖం గాని పొందదగినదేమీ లేదు. ఏం చెప్తున్నాడంట, మనము కర్మబంధంలో చిక్కుకుంటాము కాబట్టి సంసార బంధంలో ఉన్నంతసేపు ఇది నాది, ఇది వీళ్ళు నా వాళ్ళు అన్న బంధాలలో ఉండి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఎలాంటి ఈ మృత్యు అంట ఎలాంటి వాళ్లకు, దేవతలకు కూడానంట ఒక కల్పాంతరంలో యుగాంతంలో మొత్తం అందరూ కూడా ఆయు తీరగానే నశించవలసిందే అని చెప్తున్నాడు. ఇంకా మానవుల సంగతి ఏంటి, పుట్టినవాడు ప్రతి ఒక్కడు చనిపోవాల్సిందే కదా అని చెప్తున్నారు. కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరము సిద్ధంగా ఉండటము ఎలా సాధ్యము. అంటే మనం ఎప్పుడైతే పుట్టినాక మనం ఎప్పుడైనా ఎలాగైనా చనిపోతామని తెలుసు కదా మనకి. సో కాలచక్రంలో ఎప్పుడు చనిపోతామో మనకు తెలుసు కాబట్టి, అంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు చనిపోతాడు కాబట్టి దేవతలు లాంటి వాళ్ళే యుగాంతంలో నశిస్తారు. ఇంకా మానవులకు మరణం తప్పదు అన్నట్టుగా చెప్తున్నారు. ఎవరు స్థిరంగా ఉండరు అని స్వామివారు చెప్తున్నారు. ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఈ భౌతికమైన శరీరము పుట్టినందుకు గాని సంతోషం గాని మరణించినందుకు దుఃఖం గాని పొందదగినదేమీ లేదు. అంటే పుట్టినప్పుడు సంతోషము, చనిపోయినప్పుడు
ఇలాంటివన్నీ ఏమీ లేవు అనేసి చెప్తున్నారంట. గర్భం సారీ హలో పడింది మొదలు. మేడం చెప్పండి. చెప్పండి చెప్పండి, అదే ఆగిపోయారు ఏంటి అని. కాల్ వచ్చింది, కట్ చేశాను. ఓకే.